ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన పూజింపదగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, నీవు మా పక్షమున నుండి మా పనులన్నిటినీ సఫలపరచుదువు. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 12వ వచనము. ఆల్ దట్ వీ హ్యావ్ అకాంప్లిష్డ్ యూ హ్యావ్ డన్ ఫర్ అస్. ఐజియా చాప్టర్ 26 verse 12. ఈ రోజుకు గాను దేవాతి దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు వాక్యం ద్వారా దేవాతి దేవుడు సెలవిస్తున్నారు, ఆయన మన పక్షముగా ఉండి ప్రతి కార్యమును సఫలపరచుదును అని. మనము చేస్తున్న ప్రతి మంచి పనిలో, ప్రతి కార్యములో దేవుని సహాయం ఉండాలా, ఆయన మనకు తోడు ఉండాలా అని ఆలోచన చేస్తే తప్పకుండా ఉండాలి. దేవుని సహాయము లేకుండా, ఆయన మనకు మన ప్రతి పరిస్థితిని అనుకూలంగా మార్చకుండా మనం ఈ లోకంలో ముందుకు వెళ్ళలేము. ఈ లోకంలో మనము ఏదైనా పని ప్రారంభించాలంటే ఎవరిదో ఒకరిది సహాయం కావాలి. మన పక్షముగా నిలవబడే కొందరైనా ఉన్నప్పుడు మనకు ధైర్యం ఉంటుంది. మన కోసం మాట్లాడేవారు, అవసరమైతే పోరాడేవారు, మనము కృంగిపోకుండా మన వెనకనే ఉండి బలపరిచేవారు ఉన్నప్పుడు మనలో ఉండే విశ్వాసము, మన మీద మనకు నమ్మకము ఎక్కువగా ఉంటుంది. అయితే ఎవరు ఉన్నా లేకున్నా దేవుడు మన పక్షముగా ఉంటే, ఆయన మనకు అండగా నిలవబడితే, ఆయన మనల్ని నడిపిస్తే ప్రతి పనిలో సఫలతను మనం చూడవచ్చు. అందునిమిత్తమునే కీర్తనకారుడు ఇలా అంటున్నాడు, మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొర్రపెట్టుచున్నాను అని. అవునండి, ఈ లోకంలో సర్వ లోకములలో ఎటువంటి కార్యమైనా సఫలము చేయగలిగేది, ఎటువంటి పరిస్థితినైనా మార్చగలిగేది మనము నమ్మిన సర్వశక్తిమంతుడైన దేవుడు మాత్రమే. అటువంటి దేవుడు మన పక్షముగా ఉంటే మనకు అపజయమే లేదు కదా. పరిశుద్ధ లేఖనములు గమనిస్తే ఏలియా ఒకసారి రాజైన ఆహాబుతోనే పోటీ పడ్డాడు. రాజును, నీ దగ్గర ఉన్న ప్రవక్తలందరినీ నువ్వు పిలుచుకో, దహన బలి సిద్ధం చేసి ఎవరు ప్రార్థించగా ఆ దహన బలి మండుతుందో చూద్దాము, ఎవరి దేవుడు నిజమైన దేవుడో తెలుసుకుందామని అన్నాడు. అన్నట్లుగానే కర్మేలు పర్వతమున అందరూ సమకూర్చబడ్డారు. బయలుదేవతకు చెందినవారు 450 మంది ఉదయము నుండి సాయంకాలం వరకు ప్రార్థించినప్పటికీ వారి యొక్క దహన బలి కాల్చబడలేదు. వారికి రాజు తోడుగా ఉన్నాడు, లేదా ప్రజలు తోడుగా ఉన్నారు, అంతా కూడా వారికి అనుకూలముగానే ఉన్నది. కానీ ఏలియాకు ఎవరూ లేరు, ఒక్కడే వచ్చాడు. కానీ సర్వశక్తిమంతుడైన దేవుని తోడు, సజీవుడైన దేవుని సహాయం ఉన్నది. వారు గంటలు ప్రార్థించినా జరగని కార్యము ఏలియా ఒక్కసారి ప్రార్థించగానే జరిగింది. ఏలియాకు దేవుని సహాయం ఉంది గనుక, అతని పక్షమున దేవుడు ఉన్నాడు గనుక ఏలియా గెలిచాడు. ఈరోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, మన పక్షమున దేవుడు ఉంటే, మనతో పాటు ఆయన సన్నిధి ఉంటే మనము ఎన్నడూ ఓడిపోము. మన పనులలో మనము వెనకబడము. ఈ లోకములో చాలామంది మనుష్యుల అండ చూసుకొని, వారికి ఉన్న ధనం చూసుకొని, అధికారం చూసుకొని గర్వపడుతుంటారు. ఏ కార్యమైనా చేయగలము అని అనుకుంటారు, కానీ అది నిజం కాదు. ఈ రోజున నీవు కూడా అదే విధంగా ఉన్నావేమో, నీవు కూడా అటువంటి ఆలోచనతోనే కొనసాగుతున్నావేమో. ఈ రోజున ఓడిపోయినా, పడిపోయినా, నిస్సహాయ స్థితిలో నీవు ఉండిపోయావేమో. ఆహాబు రాజు దగ్గర ధనం లేదా, ప్రవక్తలు లేరా, అధికారం లేదా, ప్రజలు లేరా, అన్నీ ఉన్నాయి, అందరూ ఉన్నారు, కానీ ఓడిపోయాడు. దానికి కారణం నిజమైన దేవుని సహాయము లేదు, సర్వశక్తిమంతుడి సన్నిధి అతనితో లేదు. వ్యర్థమైన వాటిని ఆశ్రయించి, వ్యర్థమైన వారిని నమ్ముకొని ఓడిపోయిన స్థితిలో ఉన్నాడు. మనము ఆహాబు వలె ఏమాత్రము ఆలోచించకూడదు. ఒక్కరమైనా 100 మందిమైనా పర్లేదు, మనకి కావాల్సింది దేవుని సహాయం. ఆయన మన పక్షముగా ఉండడం మనకు కావాలి. ఆయనుంటే ఏ కార్యమైనా సఫలపరచబడుతుంది. పిల్లలు పెండ్లి విషయంలో అనేక రోజులుగా ప్రయత్నిస్తున్నావు, నీ యొక్క జాబు కొరకు ప్రయాసపడుతున్నావు, నీ గర్భఫలం కోసం ఏవేవో మందులు వాడుతున్నావు, నీ ఆర్థిక పరిస్థితి మార్పు కోసం రేయనక పగలనక కష్టపడుతున్నావు, అనారోగ్యంతో పోరాడి ఓడిపోయిన స్థితిలో నీవు ఉన్నావు. ఎన్ని చేసినా ఏమి చేసినా ఫలితం లేదు అంటే దేవుని సహాయం నీకు లేదేమో ఆలోచించు. మరి దేవుని సహాయము నాకు ఎలా రావాలండి అని మనం చూస్తే భక్తుడు కీర్తిస్తున్నాడు,
సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను అని. అవును ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుడు మన పక్షంగా ఉండాలి అని మనం ఆశపడితే, ఆయన మన ప్రతి కార్యమును సఫలపరచాలి అని అనుకుంటే మనము ఆయన యందు గురి నిలపాలి. ఆయన వైపు మనం చూడాలి. ఆయన వైపు చూస్తూ నడిచినంతకాలం, ఆయన వైపు చూస్తూ మనము జీవించినంతకాలం మనము కదల్చబడము, ఓడిపోము. ఒడిదుడుకులు రావచ్చేమో, సమస్యలు రావచ్చేమో, అయినప్పటికీ మనము కదల్చబడము. ఆయన మన పక్షంగా ఉన్నాడు గనుక మనము విజయాన్ని పొందుకుంటాము. కాబట్టి యేసయ్యపై మన గురి నిలిపి ఆయన మన పక్షముగా ఉండేలా మన జీవితాలను మార్చుకుందాం. దేవుడి మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, గొప్ప తండ్రి, మీ ఘనమైన నామాన్ని బట్టి వందనాలు, స్తోత్రములు. ప్రభువా, నీవు మా పక్షముగా ఉండి మా పనులన్నిటినీ సఫలపరుస్తావని. అయా అవును ప్రభువా, సదాకాలము మీ యందు మేము గురి నిలిపి మీ యందు నమ్మిక ఉంచి మీపైన ఆధారపడి ఉండునట్లుగా మీ యొక్క కృపను మాపై ఉంచమని, ప్రతి విషయంలో మాకు సహాయం చేయమని, మా పనులన్నిటినీ సఫలపరచమని బ్రతిమిలాడుకుంటున్నాం. ఈ రోజున ఎందరైతే బిడ్డలు ఏ సమస్యల్లో, ఇరుకులలో, ఇబ్బందుల్లో ఉన్నారో, వేదనతో, బాధతో, కృంగిపోయిన స్థితిలో, నలిగిపోయిన స్థితిలో, జీవితం పైన విరక్తి కలిగిన స్థితిలో ఉన్నారో, కన్నీటితో మీ సన్నిధిలో మొరపెడుతున్నారో, వారి యొక్క ప్రతి మొరను మీరు ఆలకించండి. వారి యొక్క దుఃఖ దినములను సమాప్తము చేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. అవును ప్రభా, కన్నీటికి ప్రతిగా రెట్టింపు ఘనతనిచ్చే దేవుడవు, అవమానాలను తొలగించి ఆశీర్వాదకరముగా మార్చే దేవుడవు. అయ్యా, ఉన్న స్థితిని తీసివేసి ప్రభా సమృద్ధిలోనికి బిడ్డలను తండ్రి తీసుకురాగల సమర్థుడవు. ప్రతి బిడ్డను మీ చేతికి అప్పగిస్తున్నాం. వారికి ఉన్న ప్రతి పరిస్థితిని తండ్రి మీరే మార్చమని బ్రతిమిలాడుకుంటున్నాం. అనారోగ్య సమస్యలను బట్టి బిడ్డలు మీకు మొరపెడుతుండగా, అయా మరి తండ్రి ఉపవాసము నుండి మీకు తండ్రి వేడుకొనుచుండగా బిడ్డల యొక్క మొరను మీరు ఆలకించండి. వారికి ఉన్న అనారోగ్య సమస్యను కొట్టివేయండి. మీరు పొందిన దెబ్బల చేత బిడ్డలకు స్వస్థతను కలగజేయండి. అపవాది క్రియలను వారి నుంచి లయపరచమని బ్రతిమిలాడుకుంటున్నాం. అయా, ప్రతి బిడ్డను మీ చేతులకు అప్పగిస్తుండగా సంపూర్ణ ఆయుష్ను, ఆరోగ్యమును ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. కుటుంబ సమస్యలు, కుటుంబ కలహాలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, తండ్రి కొడుకుల మధ్య విభేదాలు, అన్నదమ్ముల మధ్య విభేదాలు, వీటన్నిటి నుంచి విడుదల దయచేయండి. వారి పక్షాన న్యాయమును తీర్చండి. మీరే తండ్రి వారికి తోడుగా ఉండండి. అయా, ఒకరినొకరు అర్థం చేసుకుని జీవించే కృపను దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. అయా, అదే విధంగా చిన్న బిడ్డలను మీరు కాచి కాపాడండి. యవన బిడ్డలకు మీరు తోడుగా ఉండండి నా ప్రభా. మరి స్కూల్ స్టార్ట్ అవుతుండగా వారికి కావాల్సిన ప్రతి ఒక్క అవసరతను మీరు తీర్చమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదే విధంగా నా తండ్రి అయా, గర్భఫలము లేని బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకుని వారికి గర్భఫలాన్ని దయచేయండి. గర్భఫలము మీరిచ్చే బహుమానము ప్రభా. ఆ యొక్క బహుమానమును పొందుకొని మీ సన్నిధిలో సాక్షులుగా వారిని నిలవబెట్టమని వేడుకుంటున్నాము. అయ్యా, ఇప్పుడే పుట్టిన చిన్న బిడ్డలను మీరు కాచి కాపాడండి. మీ యొక్క తండ్రి కృపాహస్తము బిడ్డలకు తోడుగా ఉంచమని వేడుకుంటున్నాం తండ్రి. కోర్టు సమస్యలు, ల్యాండ్ సమస్యల నుంచి బిడ్డలకు విడుదల దయచేయమని వేడుకుంటున్నాము. వారి పక్షాన తండ్రి అయ్యా బాధ్యమాడి వారిని గెలిపించండి ప్రభా. అదేవిధంగా నా ప్రభా అయ్యా, ఎందరైతే బిడ్డలు ప్రభా జాబును కోల్పోయి ప్రభా ఈరోజు నా దీన స్థితిలో ఉండి మీకు మొరపెడుతుండగా వారికి తండ్రి మీ యొక్క సహాయం దయచేయండి. మంచి జాబ్ను బిడ్డకు మీరు అనుగ్రహించండి. ఇంటర్వ్యూలకు వెళ్తున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకొని అయా ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వనట్లుగా కృప చూపించండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభా వారికి తండ్రి మీ యొక్క జ్ఞానము చేత ఆ యొక్క ఎగ్జామ్ రాయినట్లుగా కృప చూపించమని బ్రతిమిలాడుకుంటున్నాము. అదేవిధంగా నా తండ్రి ఎందరైతే బిడ్డలు గృహము లేక బాధపడుతున్నారో వారిని తండ్రి మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభా సొంత గృహమును బిడ్డలకు మీరు అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదేవిధంగా నా ప్రభా ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి. మీరే తండ్రి ధైర్యాన్ని ప్రసాదించండి. కావలసిన శక్తిని, బలాన్ని దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభా. వృద్ధులను మీరు బలపరచండి. అయా, చిన్న పిల్లలకు మీరు తోడుగా ఉండండి ప్రభా. అనాథలను, అభాగ్యులను ఆదుకునే దేవుడవు, తల్లిదండ్రి లేని వారి పక్షాన న్యాయము తీర్చే దేవుడవు తండ్రి. ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండమని వేడుకుంటున్నాం తండ్రి. అధికారులను దీవించండి. అధికారులకు సమయోచితమైన జ్ఞానాన్ని ప్రసాదించండి. అదేవిధంగా దేశాన్ని ఎలా పాలించాలో, ఎలా నడిపించాలో, ఎలా అభివృద్ధి పరచాలో తండ్రి తగిన జ్ఞానాన్ని వారికి మీరు అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభా. అదేవిధంగా దైవజనులందరికీ మీరు తోడుగా ఉండండి. వారి సంఘాలను మీరు బలపరచండి. వారి కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి. సువార్థికులను బలపరచండి, మిషనరీస్ను దీవించండి. ప్రతి ఒక్కరికి మీరు తోడుగా ఉండి మీ సన్నిధిని వారితో ఉంచమని అయా మీ యొక్క వెలుగును వారిపై ఉంచమని బ్రతిమిలాడుకుంటూ ప్రతి బిడ్డను ధైర్యపరిచి, బలపరిచి, స్థిరపరచమని
మా నాథుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి అయిన నజరేయుడైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.